Hello everyone, welcome to gulti.com. This is Lokesh Bandi. So today we have the one and only bro అంటే ఇంట్రడక్షన్ ఏమని చెప్పను. Bro. So today we have the happening comedian Abhinav Gomatam with us, and he is debuting as a hero with the film Mastu Shades Unnaira. Ante kada? Yes. So అందుకని I thought I'll ask you 10 questions quiet గా. Okay. You give me, I'll ask 1 mark ఆన్సర్లు ఇచ్చినా ఓకే, 5 marks ఇచ్చినా that's up to you. I'll ask you 10 questions అంతే. నేను మార్క్స్ అని ఇవ్వాలి, మీరే మార్క్స్ ఇవ్వండి నా ఆన్సర్స్ కి. నేను అడిగేది మార్క్స్ అంటే లెంత్ వైజ్ 1 మార్క్ ఆన్సర్, ఓకే, 5 మార్క్స్, ఓకే, దట్స్ అప్ టు యు. డన్. ఓకే, సో మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ ఇస్, అంటే మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనేది చాలా పాపులర్ డైలాగ్ మన ఈ నగరానికి ఏమైందిలో. సో వాళ్ళ దగ్గర నుంచి కాపీ రైట్స్ ఇష్యూ రాలేదా ఆ డైలాగ్ పేరుతో టైటిల్ పెట్టేసుకున్నందుకు? లేదు. తరుణ్ సైడ్ ఓకే షూర్, వై నాట్, మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని డైరెక్టర్ అడిగాడు తరుణ్ని. ఈ సైడ్ ఎస్, వై నాట్, పెట్టుకోండి, మీకు స్టోరీకి సెట్ అయినా అవ్వకపోయినా పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో అంటే దాంట్లో సబ్ క్వశ్చన్, స్టోరీకి నిజంగా సెట్ అయిందా టైటిల్? స్టోరీకి సెట్ అయింది, నా క్యారెక్టర్కి సెట్ అవుతుందో నాకు తెలియదు, స్టోరీకి సెట్ అయింది. బట్ స్టోరీ మొత్తం నా భుజం మీదే వెళ్తుంది, సో మేబీ నాకు కూడా సెట్ అయిందేమో. అది రేపు మీరు సినిమా చూసి చెప్తే ఐ విల్ నో. ఓకే, సో మై సెకండ్ క్వశ్చన్ టు యూ, అంటే మస్తు షేడ్స్ ఉన్నాయా అంటే రియల్ లైఫ్లో అభినవ్ గోమటంలో ఉన్న ఎవరికి తెలియని ఆ షేడ్స్ ఏంటి అసలు? రియల్ లైఫ్లో నేను ఫ్రెండ్స్ చాలా తొందరగా చేసుకుంటా. ఓకే, అది మీకు తెలియకపోవచ్చు. ఐ థింక్ ఐ కెన్ సే దిస్, హిస్టరీ మీద నాకు కొంచెం మంచి అవగాహన ఉంది అని నేను అనుకోవచ్చు. ఐఎమ్ నాట్ బిగ్ హిస్టరీ ఫెనాటిక్ ఏం కాదు నేను, ఓకే, దేశ హిస్టరీ మీద. బట్ నాకు కొంచెం ఐ కీప్ రీడింగ్ హిస్టరీ గురించి. ఓకే, అది స్కూల్ సబ్జెక్ట్ లాగా అందరూ స్కూల్ తర్వాత ఎవరు పట్టించుకోరు. బట్ ఐడ్ లైక్ టు చూస్తూ ఉంటా చాలా యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి ఆన్ ఇండియన్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. పాలిటిక్స్ మీద కూడా నాకు మంచి అవగాహన ఉంది, సెంట్రల్ పాలిటిక్స్ మీద, స్టేట్ కాదు, సెంట్రల్ పాలిటిక్స్ మీద. అంటే స్టేట్ అడిగితే సబ్ క్వశ్చన్ అడిగేవాడిని వెంటనే. సో స్టేట్ గురించి చెప్పలేం బ్రో, అది ఇట్స్ వెరీ వాలటైల్, మన ముందే జరుగుతుంటుంది కాబట్టి. సెంట్రల్ అంటే కొంచెం ఒకటి జరిగినా అది ఎక్కువసేపు అలైవ్ ఉంటుంది కదా న్యూస్, అట్లా వీ కెన్ ఫాలో సెంట్రల్. బట్ ఇంకేం తెలుసు, నేను కొంచెం ప్రాక్టికల్ మనిషినే, నేను తొందరగా అఫెండ్ అవ్వను దేనికి కూడా. నెగిటివ్ ఏంటంటే కొంచెం ఐ షుడ్ లెర్న్ టు లెట్ గో ఆఫ్ థింగ్స్. ఐ హార్ప్ ఆన్ థింగ్స్ ఫర్ లాంగర్ టైమ్, అదొకటి అంతే బ్రో. These are all the shades you have. Yeah, shades I have. Okay, my third question to you, ఇప్పుడు కమెడియన్స్ చాలా మంది హీరోలు అవుతున్నారు. ఒకప్పుడు అయితే హీరోలు అయ్యి ఫెయిల్ అయ్యారు, మన Q&Aలో కూడా డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు సుహాస్ ఉన్నారు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసి కమెడియన్గా ఉండి హీరో అయిపోయారు. మీరు వస్తున్న డేట్కే వస్తున్న మన వైవా హర్ష, ఆయన హీరో అవుతున్నారు, ఇప్పుడు మీరు హీరో అవుతున్నారు. నాకు ఎందుకు అనిపిస్తుంది, అందరూ అంటే మొన్న ఎవరో సేవ్ ద ప్రొడ్యూసర్స్ అంటున్నారు కానీ హరిశంకర్ గారు అయితే #సేవ్ ద కమెడియన్స్ అని ఏమైనా చేయాలేమో అనిపిస్తుంది. అందరూ హీరోలు అయిపోతే హీరో ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు బ్రో? లేదు బ్రో, అది బేసిక్గా నాకైతే అది పర్సెప్షన్లో ఉన్న డిఫరెన్స్ అది. ఓకే, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను ఏంటంటే, నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా, ఏ సినిమా వచ్చినా కూడా, నేను అందులో హీరో అయినా అవ్వకపోయినా, ఈ హీరో ట్యాగ్, కమెడియన్ ట్యాగ్ అది మీకు యాజ్ ఆడియన్స్, మీకు అది. నా వర్క్ నేను స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, నేను ఐ లుక్ ఎట్ ద క్యారెక్టర్ అండ్ నేను ఆ క్యారెక్టర్ని డైరెక్టర్ నచ్చేటట్టు ప్లే చేయడం, అంతే నా జాబ్. దానికి మించి మీరేమన్నా అనుకోండి, నన్ను కమెడియన్ అనుకోండి, జోకర్ అనుకోండి, మీరు ఏ ట్యాగ్ పెడతారో మీ ఇష్టం, నాకు దాంతో సంబంధం లేదు. ఐఎమ్ అన్ యాక్టర్, నేను ఆ క్యారెక్టర్ వచ్చిన దాన్ని బట్టి నేను చేశాను అంటే నా పని అయింది అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు నన్ను ఇంతకుముందు కూడా అడిగారు అదర్ ఇంటర్వ్యూస్లో కూడా, మీరు ఇప్పుడు ఇట్లా కమెడియన్గా ఉండి ఇది నాకు తెలియదు, అది ఆ జోన్ గురించి నేను అసలు ఆలోచించాలి. అలాంటిది ఆలోచించుంటే అసలు ఐ వుడెంట్ హ్యావ్ పిక్డ్ అప్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ. అదే నాకెందుకు వద్ద అవసరం లేదు, ఇట్లానే ఉంది కదా, హ్యాపీగా ఉంది లైఫ్ అని అనుకోవచ్చు. ఐ డోంట్ సీ ఇట్ లైక్ దట్. నేను స్టేజ్ నుంచి వచ్చా, నాటకాలు వేసాను నేను స్టేజ్ మీద, నా థింకింగ్ కూడా ఆ థింకింగ్లోనే ఉంటుంది. మాకు అక్కడ స్టేజ్ మీద ఏమి హీరోలు విలన్లు, హీరో ఫ్రెండ్స్, విలన్కి పింపు అట్లా ఏమి ఉండవు. క్యారెక్టర్ ఉంది, హౌ గుడ్ ఆర్ యూ ప్లేయింగ్ ఇట్, అంత అదొకటే క్వశ్చన్ మార్క్. ఓకే, నేను అలానే అప్రోచ్ అవుతాను అంతే.
సో అంటే దట్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లీడ్ యాక్టర్? ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కమెడియన్ అని అంటే అక్కడ అంటే స్టీరియో టైపింగ్ చేయడం కాదు. సి ద రోల్ యూనో ఆ స్టోరీ ఫ్లోకి ఆ రోల్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. వేరే ఏ రోల్ సబ్ రోల్స్ అనేవి. హీరో అని ఎవరిని అంటారంటే అతను కథానాయకుడు, తను కథకు ముందుకు తీసుకెళ్లేది, కథ మొత్తం తన మీదే ఉంటుంది, తన చుట్టూనే తిరుగుతుంది, తన చుట్టూనే ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోలో పార్ట్ అయినయే వేరే క్యారెక్టర్లు. ఇన్ని రోజులు మీరు ఆ క్యారెక్టర్లు చేస్తారు. అది కమెడియన్ లేకపోతే అది విలన్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా క్యారెక్టర్ అయి ఉండొచ్చు, బ్రదర్, ఫాదర్, ఏ క్యారెక్టర్ అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు అబ్బో ఫాదర్ అంట, ఓ ఫాదర్ రోల్స్ అంటే ఇప్పుడు ఫాదర్ అంటే హీరోయిన్ ఫాదర్ అని కాదు, చిన్న పాపకు ఫాదర్ ఉండొచ్చు కదా. సో యూ డిడ్ నో. సో అయితే నౌ దట్ యూ హ్యావ్ డన్ యాజ్ ఎ లీడ్ యాక్టర్, కథానాయకుడిగా. సో హీరో కమెడీని పదాలు మీకు నచ్చకపోతే కథానాయకుడిగా చేశారు కాబట్టి హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ అంటే చేశాను అందులో షూటింగ్ బాగుందని అలా కాదు, కథ మొత్తం మీరే నడిపించాలి కదా. 4 పంచులు వర్కౌట్ అయితే చాలు, ఇంతకు ముందు మీ క్యారెక్టర్ పట్టేస్తుంది. ఏక్ ఆర్ట్ కమల్ హాసన్ అంటే సరిపోద్ది. ఇప్పుడు అలా కాదు, సినిమా వర్కౌట్ కావాలా, ఎమోషన్ అంతా వర్కౌట్ కావాలి. ఎవ్రీ సీన్లో వీ షుడ్ కనెక్ట్ యువర్ క్యారెక్టర్. మేము మమ్మల్ని అన్నా చూసుకోవాలి, లేదా మా పక్కింటోనన్నా చూడాలి. అబ్బాయి మీ బాధను మా బాధలో ఫీల్ అవ్వాలిగా, మీ ఆనందాన్ని మా అన్న ఫీల్ అవ్వాలి. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యాజ్ ఎ లీడ్ యాక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం? సో బేసిక్గా మీ లాంగ్వేజ్లోనే చెప్పాలంటే కమెడియన్గా చేస్తే 20 రోజులు ఉంటాయేమో, ఒక 60-70 రోజుల్లో 20-30 రోజులు ఉండొచ్చు. ఇందులో 45 రోజులు ఉంటే 45 రోజులు నేను ఉండాలి, అంతే డిఫరెన్స్, వేరే డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, యూ డింట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఎల్స్? అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నాకు మీరు కమెడియన్ అంటున్నారు, అది మీ చూసే పర్స్పెక్టివ్. నాకు నా 30 రోజులు చేస్తున్నా కూడా, ఇప్పుడు శ్యామ్ సింగారావులో 20 రోజులు చేశాను అనుకోండి, ఆ 20 రోజుల్లో నా క్యారెక్టర్ ఆర్క్ అది ఎవ్రీడే యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. సో కథానాయకుడు పాత్రను కూడా యూ లుక్ ఎట్ ఇట్ యాజ్ అనదర్ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు ఏంటి అంటే ఓకే, పేరు నేమ్ ఈజ్ అట్ స్టేక్, అంతే. ఇప్పుడు కథానాయకుడు అని మీరు అన్నారు, చాలా బాగా అన్నారు. అందులో నేమ్ ఈజ్ అట్ స్టేక్. అరే అభినవ్ గారి సినిమా అని అంటారేమో, మిగతా సినిమాల్లో అలా నా మీదకి వెళ్ళే ఇది లేదు. బట్ యాజ్ ఫార్ ఎస్ షూట్కి వెళ్ళడం కానివ్వండి, క్యారెక్టర్ అప్రోచ్ కానివ్వండి, అదంతా సేమ్. ఓకే, నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th వన్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ డైరెక్టర్ని చాలామంది ఆయనతో చేసిన హీరోలు అయిన వాళ్ళందరూ కూడా కథానాయకులుగా మారిన వాళ్ళందరూ ఆయన సినిమాలో పాత్రలు, వాళ్ళు చేసిన ప్రతి సినిమాలో ఆయన వచ్చిన గెస్ట్ రోల్గా ఎక్కడో చోట పెట్టుకుంటామో లేకపోతే ఫంక్షన్కి పిలవటమో ఏదో ఒకటి చేస్తుంటారు. మీరు కూడా తరుణ్ భాస్కర్ని ఒక గెస్ట్ రోల్ కింద పెట్టుకున్నారు. అంటే ప్యూర్ లక్ కోసమా లేకపోతే నిజంగా రోల్కి ఆయన ఫిట్ అయ్యాడా? రోల్కి ఆయన ఫిట్ అయ్యాడు, ఎందుకంటే ఆయన చెప్పే డైలాగులు నాకు ఆఫ్ స్క్రీన్ ఆయన ఎప్పుడొకప్పుడు చెప్పినవి. ఓకే, అరే దీనికి కరెక్ట్గా తరుణ్ సెట్ అవుతాడు కదరా అని వెళ్ళి తరుణ్ అడిగా. తరుణ్ కూడా హీ వాజ్ ఎక్సైటెడ్. అరే రైట్ ఇట్లా చేయొచ్చేమో, కరెక్ట్, ఓకే అని. 1 డే షూటే, ప్లీజ్ కమ్ అండ్ డూ ఇట్ అని నేను అడిగాడు. ఎస్, ఐ విల్ డెఫినెట్లీ కమ్. చేశాను. అంటే డిడ్ యూ ఇది మన క్వశ్చనర్ లిస్ట్లో కాదు, సబ్ క్వశ్చన్ ఏంటంటే ఫిల్మ్ చూపించారా తరుణ్కి? డిడ్ యూ లైక్ ఇట్? ఎస్, హీ వాచ్డ్ ఇట్ ఆన్ అ సండే. ఇన్ హిజ్ వర్డ్స్, రేపు ప్రీ రిలీజ్కి వచ్చి చెప్తాడేమో, బట్ ఇన్ హిజ్ వర్డ్స్ ఈజ్ లైక్ బ్రీజ్, దిస్ ఫిలిం ఈజ్ అ బ్రీజ్ మ్యాన్. అండ్ నిన్ను ఇప్పుడు ఇక ఒక సీరియస్ యాక్టర్ కింద తీసుకుంటారు అందరూ. ఈ సినిమా విల్ డూ దట్ ఫర్ యూ. ఐ లవ్డ్ ఇట్. ఇట్లా సండే రోజు కూర్చొని హ్యాపీగా ఇట్లా చూస్తూ ఉంటే టైం వెళ్ళిపోయింది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈ సెడ్. ఓకే, కొంచెం వర్డ్స్ అటు ఇటు అయ్యుండొచ్చు కానీ మీనింగ్ అవుతుంది. ఓకే, నచ్చింది తనకు కూడా చాలా బాగా. ఓకే, వండర్ఫుల్. మై 6th క్వశ్చన్ టు యూ. యాక్చువల్గా అంటే ఇప్పుడు నచ్చకపోతే మాత్రం చెప్తాడే ఏంటి ఈడు అని మీరు అనుకోవచ్చు, బట్ అట్లా ఏం లేదు, నిజంగానే చెప్తున్నా. హీ రియలీ లైక్ ఇట్. ఓకే, నచ్చకపోయినా చెప్తా. అందులో మైనస్లు ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు సినిమాలో మైనస్లా ఎందుకు? రిలీజ్ అయ్యాక మేము కూడా ఆ ఛాన్స్ మాకు వదిలేయండి, చూసుకుంటా. సో దెన్ మై 6th క్వశ్చన్ ఇట్స్ అంటే ఇప్పుడు దాకా మాట్లాడడానికి క్లోజింగ్. చాలామంది అంటే ఒకప్పుడు కమెడియన్స్గా ఉన్న వాళ్ళు బ్రహ్మానందం గారు, అలీ గారు అందరూ బిజియెస్ట్ టైంలో, సునీల్ గారు, దే టర్న్ టు లీడింగ్ రోల్స్ అండ్ బట్ అగైన్ సమ్హౌ ఇట్ డింట్ వర్క్ అండ్ అగైన్ దే స్విచ్ టు కమెడియన్ రోల్స్ బేసికల్గా. అసలు అంటే కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉన్న అభినవ్ గోమటం సడన్గా ఒక సినిమా మొత్తం తన్మద వేసుకొని కథానాయకుడిగా చేయాల్సిన అవసరం ఏంటి? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ మనీ, ఆర్ ఈజ్ ఇట్ బికాస్ యూ వాంట్ ఫేమ్, ఆర్ ఈజ్ ఇట్ బికాస్ you want to prove that you are someone above the character roles and who has larger acting capabilities?
మనీ ఫేమ్ అయితే కాదు, మనీ ఫేమ్ ఎట్లాగో ఉన్నాయి. Okay. అది నార్మల్ క్యారెక్టర్ వేరే. ఇప్పుడు హీరో ఫ్రెండే అనుకోండి, అది చేసినా కూడా ఫేమ్ మనీ ఉన్నాయి కదా. మనీ ఫేమ్ అయితే కాదు, ఒక పార్ట్ ఆఫ్ ఇట్ మీరు అన్నట్టు ఓకే నేను ఈ క్యారెక్టర్ చేయగలను, ఈ క్యారెక్టర్ చేయగలను, నేను వేరే హీరోకి మించి కూడా చేయగలుగుతా అని తొడగొట్టేది ఏం లేదు నాకు. నాకు అసలు అలాంటి ఫీలింగ్సే లేవు. ఓకే. ఎందుకంటే చెప్పే కదా నేను ఫస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ ట్యాగ్స్. ఫర్ మీ ఐఎమ్ అన్ యాక్టర్, నాకు ఓ రోల్ వచ్చింది, నేను అది చేస్తున్నానా, ఓకే చేస్తే మంచిగా చేద్దాము, డైరెక్టర్ హ్యాపీ అయ్యాడా లేదా, అంతవరకే. ఇక నేను నిజంగా చెప్తున్నా, చాలా సినిమాలు నేను ఐ డోంట్ ఈవెన్ సీ. నేను రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ని అడుగుతా ఎట్లుంది బ్రో రెస్పాన్స్, అది ఇదిగా ఓకే బాగుందా, రివ్యూస్ ఏదైనా ఉంటే చదువుతా ఒకసారి, ఏమంటున్నారు ఏంటి తెలుసుకోవడానికి, అంతవరకే. ఇంక్లూడింగ్ సేవ్ ద టైగర్స్, ఇంక్లూడింగ్ ఈ నగరానికి ఏమైంది కూడా. ఓకే. సో థర్డ్ మీరు చెప్పిన క్యావియట్ అది కుడ్ బి. ఎందుకంటే నాకు ఈ రోల్ చెప్పినప్పుడు అరే ఇట్లాంటి రోల్ ఎప్పుడు చేయలేదే, ఇది చేస్తే బాగానే ఉంటుంది ఇది అని నేను అనుకున్నా. ఓకే. ఇప్పుడు మీ పర్స్పెక్టివ్లో చెప్పాలి అంటే నాకు 2018 నుంచి నాకు హీరో క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఓకే. నేను చేయలేదు, నాకు ఆ స్టోరీ నాకు బేసిక్గా అలా నచ్చలేదు, నేను చేయలేదు. అండ్ చేస్తున్న ఏదైతే ఆ 2018 నుంచి ఇప్పటివరకు ఏదైతే సినిమాలు చేసినా ఈక్వల్లీ ఎంజాయ్ చేశాను నేను. ఓకే. ఇట్లా 15 డేస్ అయినా 20 డేస్ అయినా 30 డేస్ అయినా ఐ ఎంజాయ్డ్ ఇట్. సో నేను ఎక్కడ టైం లాస్ ఏం ఫీల్ అవ్వట్లేదే, ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్ ఆల్సో. ఒక నాని గారితో చేయడం కానివ్వండి, ఒక తేజ గారితో సీత చేయడం కానివ్వండి, వీరుపాక్ష సాయిధరం తేజ అన్నతోటి, ఇట్లా ఇవన్నీ ఆల్ అ గుడ్ లెర్నింగ్ కర్వ్ అండ్ నైస్ డైరెక్టర్స్ ఆల్ దీస్ పీపుల్ ఆర్. సో ఇట్ వాస్ గుడ్ ఓన్లీ ఫర్ మీ. బట్ ఇది ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందేమోరా అని అనుకొని చేశాను. ఓకే. నాట్ టు ప్రూవ్ అ పాయింట్ టు ఎనీబడి. బ్రో ఏమైనా ప్రూవ్ చేసుకుంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి బ్రో. మీ అందరి పర్స్పెక్టివ్ని నేను కలర్ చేసే అంత శక్తి ఒక్క మనిషిలో ఉందని నేను అనుకో. అది అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఎవరు కలర్ చేయలేదు. ఇట్స్ అబౌట్ గివింగ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ 2 hours. 2 hours అవును. దట్ కమ్స్ టు దట్ బాయిలింగ్ పాయింట్. అదే దీనిలో నా సినిమా 2 hours ఎంగేజ్ చేస్తుంది. ఓకే. 100%. వండర్ఫుల్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఐ థింక్ 7th one కదా. సో ఇప్పుడు సేవ్ ద టైగర్స్ అని వెన్ యూ డిడ్ ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అప్పటి వరకు తెలుగులో చాలా వెబ్ సిరీస్లు వచ్చాయి. ఏ వెబ్ సిరీస్కి నాకు తెలిసి చాలా తక్కువ వెబ్ సిరీస్లు, గాడ్స్ ఆఫ్ ధర్మపురి అని ఒక వెబ్ సిరీస్, అంతే. అంతకు మించి వేరే ఏ వెబ్ సిరీస్లకి ఏదైనా ఒక పార్ట్ బాగుందని వచ్చిందేమో, కానీ అదిరిపోయిన తెలుగు వెబ్ సిరీస్ అయితే లేవు. మన ఓన్ ఒరిజినల్ వెబ్ సిరీస్లు ఏదంత అదిరిపోలే. బట్ సేవ్ ద టైగర్స్ అంటే ఇట్ లిటరలీ లిటరల్లీ దాన్ని ఏమన్నా ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకొచ్చింది తెలుగు వాళ్ళకి. అంత పెద్ద సక్సెస్ అయింది అది కదా. సో ఆర్ యూ డూయింగ్ ద సెకండ్ పార్ట్ ఆర్ యూ ప్లానింగ్ ఎనీ ఎక్స్క్లూజివ్ ఓటీటీ థింగ్స్ నౌ? సెకండ్ పార్ట్ వస్తుంది, మార్చ్లో వస్తుంది. ఓ షూట్ అయిపోయింది. షూట్ అయిపోయింది. వండర్ఫుల్. అండ్ ఫస్ట్ పార్ట్ మీకు ఎంత నచ్చిందో సెకండ్ పార్ట్ కూడా అంతే బాగా నచ్చింది. ఓకే. అది చాలా బాగా రాశారు. టోటల్ క్రెడిట్ విల్ గో టు ప్రదీప్ అద్వైతం గారు, విజయ్ నామోజు అండ్ కార్తిక్, ముగ్గురు రైటర్స్. వండర్ఫుల్. టోటల్ క్రెడిట్ టు దెమ్. అండ్ ద డైరెక్టర్, ఈసారి డైరెక్టర్ అరుణ్, ఆయనకు కూడా క్రెడిట్. మహీవి రాఘవ్ గారికి క్రెడిట్ మళ్ళీ. అండ్ ఇంకొక వెబ్ సిరీస్ ఉంది మై డియర్ దొంగ అని, అది ఆహాలో రాబోతుంది. అది కూడా నెక్స్ట్ మంత్. మీరేనా దొంగ? దొంగ నేనే. కథానాయకుడు. సో అది కూడా ఇట్స్ ఆల్సో వెరీ క్యూట్ స్టోరీ. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ వెరీ క్యూట్ స్టోరీ, వెరీ ఎండియరింగ్ అండ్ వార్మ్. ఐ హోప్ అది కూడా బాగా నచ్చుతుంది మీకు అని. ఎందుకంటే ఆహా వాళ్ళకి చాలా బాగా నచ్చింది అది. వెబ్ సిరీస్ అనుకున్నది దే హ్యావ్ కట్ ఇట్ ఇన్ టు అ ఫిలిం బికాస్ దే లైక్ ద కాంటిన్యూటీ ఆఫ్ దట్ స్టోరీ. దాని మధ్యలో కట్ చేసి ఎపిసోడ్కి వేయకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది అని దే ఆర్ ప్లానింగ్ వెరీ గుడ్ ప్రమోషన్స్ కూడా. ఓకే, వండర్ఫుల్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, 8th one. ఓకే, ఇప్పుడు యూజువల్గా ఒక రోల్ చేయాలంటే అంటే స్క్రీన్ మీద తాగుబోతుగా కనిపించాలి అంటే వాళ్ళు తాగాలనేం లేదు, తాగినట్టు యాక్ట్ చేయడం, ఆ న్యూయాన్స్ పట్టుకోవడం రావాలంతే. ఇందులో మీరు ఒక ఆర్టిస్ట్ లాగా కనిపించారు కాబట్టి మీకు ఆర్ట్ రావాలని లేదు. బట్ కానీ నౌ దట్ యాజ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, ఒక ఆర్ట్ అనేది ఒక రియల్ ఫీల్ రావాలంటే తాగినోళ్ళలాగా అంటే ఊరికే స్మోకీగా పడిపోతే సరిపోద్ది. బట్ ఆర్ట్ అనేది ఒక బ్రష్ పట్టుకోవడం నుంచి ఒక చిన్న కలర్ మిక్స్ చేయడం దగ్గర నుంచి ఎంతో కొంత న్యూసెస్ రావడం తెలిసి ఉండాలి. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఆర్ట్? కెన్ యూ డ్రా ఎనీథింగ్ ఇన్ రియల్ లైఫ్? ఇన్ రియల్ లైఫ్ యాజ్ స్కూల్లో ఉన్నంత వరకు ఐ యూస్ టు డ్రా. ఓకే, మై ఫేవరెట్ డ్రాయింగ్ ఇస్ టు డ్రా హోమ్ అండ్ డ్రా పాత్వే, ఇట్లా లైక్ ద బేసిక్ ట్రీస్, ట్రీస్, గార్డెన్, అది ఇది.
ఒక మంచి క్రియేటివ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే డోర్కి సింపుల్గా నాబ్ పెడతాం కదా, అట్లా నాబ్ పెట్టకుండా డోర్ హాఫ్ ఓపెన్ ఎట్లా డ్రా చేస్తాము, ఇట్లా పెట్టి స్లాంట్ వేసి కిందికి ఇట్లా గీస్తే అది హాఫ్ ఓపెన్ అయినట్టు. దట్ వాజ్ ఇదేంది ఇన్నిసార్లు డ్రాయింగ్ వేసా ఎప్పుడు ఇట్లా రాలేదు, ఎన్లైటనింగ్ పాయింట్ అది మీకు. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అదొకటి. ఫర్ దిస్ రోల్ యూ దీనికి జస్ట్ స్ట్రోక్స్ అవి ప్రాక్టీస్ చేసాం ఒక 1-2 days. ఓకే. ఎందుకంటే ఇది యూజువలీ కట్లో చాలా వరకు మేనేజ్ అవుతుంది కాబట్టి ఐ డోంట్ రియలీ హ్యావ్ టు ఓకే పెయింట్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఓకే. సో ఐ లాస్ట్ యూ మై 9th క్వశ్చన్. 8 అయిపోయినాయి కదా. ఒకవేళ రేపు పొద్దున్న ఇప్పుడు ఈ మధ్యన ఒక థింగ్ ఏంటంటే సినిమా హిట్ అయితే ఓకే, సక్సెస్ మీట్లు పెట్టి మీరే ఎలాగో చెప్తారు సినిమా గురించి. సినిమా ఫ్లాప్ అయితే ఒక్కొక్కళ్ళేమో రివ్యూస్ తిడతారు, ఒకళ్ళు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బాగున్నాయి రివ్యూస్ అందరూ బ్లైండ్ పీపుల్ అంటారు, ఇంకోళ్ళు జనాలను కూడా తిడుతున్నారు థియేటర్ డైరెక్ట్గా మైక్ పెట్టి ఇట్లా అని చెప్తాను. సో ఇఫ్ ఎట్ ఆల్ ద రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ యువర్ ఫేవర్, వాట్ ఈస్ అభినవ్ గోమటం గోయింగ్ టు డూ? ఇప్పుడు ఏం చెప్తే అదే చేయాలని లేదు. బట్ నో బేసిక్ ఐ విల్ టెల్ యూ సంథింగ్. నాకు మేబీ ఐ కెన్ టెల్ యూ హౌ ఐ టేక్ రివ్యూస్ ఇన్ జనరల్. రివ్యూస్ ఏంటి అంటే అదొక పర్సన్ పర్స్పెక్టివ్. ఆయనకి ఇలా అనిపించింది సినిమా గురించి, నాట్ నెసెసర్లీ దట్ అందరు జనం కూడా అది ఫాలో అవ్వాలని లేదు, బట్ జనాలు ఫాలో అవుతున్నారు, దట్స్ అ రియాలిటీ. నేను ఐ వుడ్ అర్జ్ పీపుల్ టు, మీకు టీజర్ ట్రైలర్ అండ్ సాంగ్ బయట పెట్టాం, మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ ట్రైలర్ చూసారా? డిడ్ యూ లైక్ ఇట్? సో మీకు ట్రైలర్ దీని బేసిక్ కూడా చెప్పాలి ఏంటంటే మేము ట్రైలర్లో ఏది పెట్టకుండా చేయాలరా అని కట్ చేసిన ట్రైలర్ అది. మీకు నచ్చింది ఇప్పుడు, ఎందుకంటే ఎంత మాత్రం పెట్టినా కూడా అది స్టోరీ బయటపడిపోతుందేమో అని ఒక భయం మాకు. యూజువల్లీ ఎట్లుంటుంది, ద బెస్ట్ ఇన్ ద ఫిల్మ్ తీసి ట్రైలర్లో వేసి అట్రాక్ట్ ఆడియన్స్ కదా. మేము వీఆర్ ట్రైంగ్ టు నాట్ పుట్ ద బెస్ట్ అండ్ పుట్ సంథింగ్, ఒక రీజనబుల్ కంటెంట్ బయట పెడదాము సో దట్ పీపుల్ విల్ గెట్. మాకు దానికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 3 minutesలో నచ్చింది, 2 hoursలో వేసేసాడరా మమ్మల్ని అని అనుకోవచ్చు. ఈ సినిమాకి అది జరగదు. అంటే ఈ మధ్య కాలంలో బికాస్ 3 minutes కట్లన్నీ అదిరిపోతున్నాయి. అన్ని క్రాఫ్ట్ల కంటే ఆ ప్రోమోలు కట్ చేసే వాళ్ళు బాగా పని చేస్తున్నట్టుంది ఈ మధ్యన. అదిరిపోతున్నాయి ప్రోమోలు. కంటెంట్ లోపలికి వెళ్ళాకే కొంచెం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే మా సినిమా మీరు చూసుకొని బట్టలు జించుకుంటారని నేనేం చెప్పను. ఓకే. బట్ ఆ 2 hours మిమ్మల్ని సినిమా ఎంగేజ్ చేస్తుంది. సో యువర్ కాన్ఫిడెంట్ దట్ నథింగ్ విల్ గో రాంగ్? నో, ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ రాంగ్, ఓకే, ఇఫ్ ఇట్ గోస్ రాంగ్ వాట్, ఇట్ విల్ బి అ లెర్నింగ్ కర్వ్. అబ్బా ఎందుకు ఇది ఇట్లా పోయింది, ఎక్కడ ఇదైంది ఏంటి, ఐ మైట్ ట్రై టు సీ, ఓహో ఇది ఇట్లా అంటున్నారా, వెదర్ ఐ అగ్రీ ఆర్ నాట్. ఇది రాంగ్ వెళ్ళింది అంటే నిజంగా ఇవాళ అయితే ఇక్కడ కూర్చొని ఐ కాంట్ అగ్రీ విత్ ఇట్ ఏమో బ్రో. ఓకే. ఇది రాంగ్ వెళ్ళిందంటే అది అగ్రీ విత్ ఇట్ కాదు, ఎక్కడ ప్రమోషన్స్లోనే మనం ఇది చేసామేమో అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. బట్ ఇక పర్సనల్ అటాక్స్ అవన్నీ చేసి వేస్ట్. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు పర్సనలీ సే రివ్యూస్ మా వాళ్ళు ఇది చేశారు ఇట్లా, అవన్నీ నాకేం ఇది లేదు. ఎందుకంటే ఆడియన్స్ విల్ ఆల్సో సీ. ఇప్పుడు రివ్యూవర్స్ అంటే ఒక 100 మంది చూస్తారేమో రివ్యూవర్స్, బట్ ఆడియన్స్ 100% వాళ్ళకంటే ఎక్కువ నెంబర్స్లో వచ్చి చూస్తారు కదా. ఆఫ్ కోర్స్. సో వర్డ్ ఆఫ్ రివ్యూస్ కంటే ఫాస్ట్గా ఆడియన్స్ రివ్యూసే ఫాస్ట్గా వస్తాయి. ట్విట్టర్లో మీకు రిలీజ్ అయిన 10 నిమిషాలు చూసుకుంటే అయిపోతుంది. సో ఐ హోప్ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ దీనికి వర్కౌట్ అవుతుంది అని గట్టిగా ఐమ్ హోపింగ్. ఓకే, నైస్. సో మై లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ టు యూ. ఏంటి ఈ సినిమా వరకు, ఈ సినిమాకి మస్తు షేడ్స్ ఉన్నాయా అనే సినిమా గురించి ఇప్పటి వరకు మీరు చెప్పని ఒక నిజం, చెబుతున్న ఒక అబద్ధం? చెప్తున్న ఒక అబద్ధం అయితే ఏది లేదు. ఓకే. దేర్ ఇస్ నో అబద్ధం. చెప్పే కదా నేను నిజాలు దాచిపెట్టాం మేము లోపల సినిమాలో. రియలీ ఇది అరే బాబు ఇది చెప్తే తెలిసిపోతున్నామో, అది తెలిసిపోతున్నామో, ఇది అంటే పోనీ దేర్ ఇస్ వన్ వే ఆఫ్ కటింగ్ అ ట్రైలర్. ఎట్లా అంటే మొత్తం స్టోరీ అర్థమవుద్ది అందులో, బట్ అదొక పెద్ద స్టార్ సినిమాకి అయితే అట్లా వర్కౌట్ అవుతుందేమో. నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను కదా, ఐఎమ్ స్టిల్ ఫెయిర్లీ న్యూ. దీనికి అది అట్లా వర్కౌట్ అవ్వదు ఇది అనుకొని మేము రీజనబుల్ కంటెంట్ బయట పెట్టాము. సో చెప్తున్న అబద్ధాలు ఏవి లేవు, బట్ దాచిన నిజాలు ఉన్నాయి. ఏంటి ఒక నిజం, స్పిల్ మీ అవుట్. దాచిన నిజం అంటే ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా ఊరికే వచ్చేళ్ళదు. ఓకే. మీరు రివ్యూవర్ కూడా కదా,
కాదు, రివ్యూయర్ కాదు, ఐఎమ్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ. సార్ యూఆర్ జస్ట్ ఇంటర్వ్యూయింగ్, బట్ టుమారో ఐ రిక్వెస్ట్ యూ టు గో వాచ్ ద ఫిలిం. ఓకే, చూసి జస్ట్ టెల్ మీ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. ఓకే, అది యూజువల్లీ క్యారెక్టర్ ఆర్క్ అనేది హీరో అండ్ ఒక ఇద్దరు ముగ్గురికే ఉంటుంది అది. బట్ ఇందులో అన్ని క్యారెక్టర్స్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది బ్రో. నేను మీకు చెప్పుకుంటూ కూడా చూస్తున్నా, జస్ట్ ఐమ్ ట్రైంగ్ టు రీకలెక్ట్, ఎక్కడైనా అబద్ధం చెప్తానేమో అని. ఆయన మోయిన్ క్యారెక్టర్ అండ్ నిగల్ రవి క్యారెక్టర్ మాత్రం నాకు సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఓకే, దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ మీ, దే కంటిన్యూ టు బిలీవ్ ఇన్ మీ ఇన్ ద ఫిలిం. సో వాళ్ళకేమి, వాళ్ళు స్టార్టింగ్లో బిలీవ్ చేసి లాస్ట్కి వాళ్ళని నన్ను వీళ్ళనే మోసం చేసేది ఏం లేదు. దే ఆర్ వెరీ గుడ్ టు సపోర్టింగ్ క్యారెక్టర్స్. వి 3 ఆర్ అ బంచ్ యాక్చువల్లీ. ఓకే, నిగల్ రవి గారు ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఏంటంటే, నిగల్ రవి గారికి ఇందులో ఫ్రెండ్ రోల్ నాకు. ఓకే. ఆయన మరి ఎంత పెద్ద యాక్టర్, ఆయన ఇస్ ఆల్మోస్ట్ 4 decades. పాత సీనియర్ హీరో అండ్ క్యారెక్టర్ హీరోస్ ఫ్రెండ్ నౌ. ఇప్పుడు హీరోస్ ఫ్రెండ్ అనుకోవాలి. బ్యూటిఫుల్ క్యారెక్టర్. మా ముగ్గురు కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సినిమాలో. బట్ ఐ థింక్ దాస్తున్న నిజం అదేమో, దట్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ యూస్ఫుల్ క్యారెక్టర్స్. ఇందులో లేనివి ఇంకో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ కూడా దే ఆల్సో హ్యావ్. అలీరేజా ఫాదర్ ఉంటారు, ఆయన క్యారెక్టర్లో దెర్ ఇస్ నో ఇన్ఫ్లెక్షన్. దెర్ ఇస్ అనదర్ విలేజ్ హెడ్ క్యారెక్టర్, ఇంకొక ఆయన టెంపుల్ హెడ్. ఆయన క్యారెక్టర్లో దెర్ విల్ బీ ఆయన గ్రాఫ్ ఇట్లుంటుంది. ఆయన ఒకటి అనుకుంటాడు, అది పడిపోతుంది, తిడతాడు, మళ్ళీ వచ్చి హీ విల్ అగ్రీ, ఓ సారీ నేనే తప్పు. ఇది దాచింది ఇది. అంటే నేను మిమ్మల్ని అడగాల్సిన 10 అయిపోయినాయి. బట్ నాకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్న ప్రాసెస్లో ఐ లైక్ టు ఆస్క్ 11th క్వశ్చన్ ఆల్సో. ఏంటంటే యు బీయింగ్ సో హానెస్ట్, యూనో, సో అంటే స్టార్క్ బ్యాంగ్ ఆన్ పాయింట్ కదా, నాట్ సో డిప్లొమాటిక్. యు ఆర్ బీయింగ్ లైక్ దట్, సో యు నాట్ సౌండింగ్ డిప్లొమాటిక్ ఆల్సో. విల్ ప్లేయింగ్ ద లీడ్ రోల్ అండ్ దిస్ జాబ్ ఆఫ్ సెల్లింగ్ ద ఫిల్మ్. మీరు ఇందాక అడిగారు కదా, కథానాయకుడికి ఎక్స్ట్రా బర్డన్ ఏంటంటే సినిమాని అమ్మాలి కూడా, ఇలా కూర్చొని 100 ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో ఇలా ఇస్తున్నప్పుడు ఎట్లా సినిమా ఎట్లున్నా కూడా ఖచ్చితంగా దాని గురించి బాగానే చెప్పాలి. ఏ ఫ్లాప్ అయిన సినిమాకి మన ఫ్లాప్ అయిన ఇంటర్వ్యూలు చూస్తే ఎవరో కూడా డల్ గా ఉండరు. ఇంత కష్టపడాలి కదా బేసికల్ గా. సో అక్కడికంటే ఇక్కడ ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేయాల్సి వస్తుంది హానెస్ట్ గా చెప్పాలంటే. అంటే ఎక్కడ కష్టంగా అనిపించట్లేదా ఒక సడన్ గా లీడ్ రోల్ నేను తీసుకొని? నాకు నర్వస్నెస్ అవుతుంది బ్రో, బికాస్ నేమ్ ఈజ్ ఎట్ స్టేక్ కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక శ్యామ్ సింగ్ గారు, ఒక విరూపాక్షకి నాకు ఆ టెన్షన్ అవసరం లేదు. దీనికి ఆ టెన్షన్ ఉంది లోపల. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు లిసన్ టు మ్యూజిక్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ కామ్ మై సెల్ఫ్. ఆనెస్ట్గా చెప్తున్నాను అని మీరు అన్నారు, బట్ ఐ వాంట్ బీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. నేను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సెట్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. నాకు ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్ చెప్పి ఆడియన్స్ని తీసుకురావాలన్న ఇది నాకు లేదు, నాకు నిజంగానే లేదు. నాకు థ్యాంక్ఫుల్లీ నా పర్సనాలిటీ ఎట్లయితే ఉందో, నా థాట్స్ ఎలా అయితే ఉంటుందో, ఈ కథ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది. నాకు మా డైరెక్టర్, ఆయన ఎవరో నాకు తెలియదు దీనికంటే ముందు. ఆయన వచ్చాడు, నాకు స్టోరీ చెప్పాడు, ఐ రియలీ లవ్డ్ ఇట్. ఓకే. ఇంకొక కాన్ఫిడెన్స్ ఆర్ ఈ ఆనెస్టీకి ఇంకొక కారణం ఏంటి అంటే, మేము ఈ సినిమా 150 మందికి చూపించాం. ఓకే. 2 different టెస్ట్ ఆడియన్స్కి 2 different ప్రివ్యూస్లో 150 మందికి చూపించాం. ఒకళ్ళిద్దరు ఇండస్ట్రీ పెద్దలు కూడా చూసారు సినిమా. చూసి వాళ్ళందరికీ నచ్చింది సినిమా, ఎస్పెషలీ ఆడియన్స్. ఒక ప్రివ్యూకి సంబంధం మాకు డైరెక్ట్ రిలేషన్ ఉన్న ఆడియన్సే, అంటే మా కాస్ట్ అండ్ క్రూ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ, అది ఇది. ఓకే, వాళ్ళు బాగుందని చెప్పడంలో ఒక రీజన్ ఉంది. వాళ్ళు ఎవడో వచ్చి దొబ్బింది నీ సినిమా అని ఎవడో చెప్పడు. ఓకే. బట్ కాలేజ్ స్టూడెంట్స్ కేసాం ఒక ప్రివ్యూ. ఓకే. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కేసాం. వాళ్ళకు ఒక 1 week కాలేజ్కి వెళ్ళి చెప్పి, ఇట్లాంటి ఈ టైంకి ఈ షో ఇక్కడ పడుతుంది, మీరు ఒకసారి వచ్చి సినిమా చూస్తే బాగుంటుంది అని చెప్పాను. ఆ ప్రివ్యూకి నేను వెళ్ళలేదు అసలు. మళ్ళీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు కదా, వాడు సెల్ఫీ కోసం బాగుంది బాగుంది అని వచ్చి సెల్ఫీ తీసుకోవాల్సిన. సో అర్థమైపోయింది మీకు గేమ్ బాగానే. సో చూసారు వాళ్ళంతా, చూసి మాకు చెప్పింది ఒకటే, చాలా బాగుందన్న సినిమా. ఓకే. మాకు మేము ఏది మిస్ అవ్వాల. నాకు ఈ సినిమా చెయ్యాలి, మీరు ఫస్ట్లో క్వశ్చన్ అడిగారు కదా, మనీ, ఫేమ్ అండ్ ఇది, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను ఈ క్యారెక్టర్ ఇట్లాంటివి చేయలేదు. సో
అదొక ఇది కూడా ఉంది నా లోపల. ప్రూవ్ యువర్ క్యాపబిలిటీ యాజ్ అన్ యాక్టర్. ఎస్, సో అది రేపు జనం ఎట్లా అంటారు, అది ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద రీజన్ వై ఐఎమ్ నర్వస్. ఓకే. బట్ ఐ ఆమ్ ఆల్సో కాన్ఫిడెంట్ బికాస్ వాళ్ళందరూ ముక్కు మొహం తెలియని స్టూడెంట్స్ వాళ్ళు. నాకు ఎప్పుడు ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ వాళ్ళలో. దే హ్యావ్ జెన్యూన్లీ కమ్, దే నో అభినవ్ as కౌశిక్, దే నో అభినవ్ ఫ్రమ్ Save the Tigers, and they came and saw the film. They loved it. ఓకే. వాళ్ళకి సినిమా నచ్చింది. నేను ఆ వీడియో బయట పెట్టచ్చు, ప్రివ్యూ థియేటర్లో ఎక్కువ కొడుతుంది దానిలో, బట్ అయినా కూడా పెడతా, జస్ట్ సో దట్ పీపుల్ నో దట్ ఐఎమ్ ఆనెస్ట్ అబౌట్ వాట్ ఐఎమ్ సెయింగ్. గుడ్. నేను అది పెడతా కూడా బయట. సో అది నా కాన్ఫిడెన్స్, దట్ ఈస్ వై ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్, ఇప్పుడైతే ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్. Cool then. I wish you are not acting. So I wish all your whatever expectations come true, and you will come out with flying colors. Thank you, man. Thanks on a that lot. note, Please go watch yeah. the film and చూసి మీరు కూడా చెప్పండి ఎలా ఉంది. Yeah, I'll text you definitely. So that's all for the now, guys. From Abhinav Gomatam garu and me. Keep connected to Gulte.com. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi guys, నేను మీ రకుల్ and మీరు చూస్తున్నారు Gulti.com. Hi guys, it's me Rashi Khanna and you're watching me on Gulti.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.